లక్ష్యాలు కట్టి ఫీజులు కట్టే చదువు పాఠశాలలో కూడా ఇలాంటి చదువు లేదు. అన్ని పాఠశాలలో కాదు, ఈ పాఠశాల మాత్రం ప్రధానంగా ఆన్లైన్ క్లాసులు, అదేవిధంగా ప్రతిది ఇంటర్నెట్ అన్నీ మరి పిల్లలకు అనేక రకాలుగా మొత్తం తెలిసిపోయారు. సెల్లో ఏ విధంగా క్లాస్ అటెండ్ కావాలి. మరి అటువంటి విద్య నేర్పించిందంటే ఈ పాఠశాలలో వెంకటేష్ గారి ప్రధాన పాత్ర. వారిని ప్రోత్సహించడానికి లక్షణాలనగా ఎప్పుడు కూడా స్కూల్ కాంప్లైంట్ కాకుండా మాది స్కూలు ఎవరో వస్తారు భయాన్ని కాదు, ఆఫీసర్ వస్తాడు చెక్ చేస్తాడు భయాన్ని కాదు, ప్రేమతో మా పిల్లల చదువు మేము మంచిగా చెప్పాలా, మా పిల్లలను స్థాయికి తీర్చాలి అనే మనస్సుతో ఇష్టంగా విద్య నేర్పి మనందరి పిల్లలను జీవితంలో వాళ్ళ జీవితంలో వెంకటేశ్వర ఇంతమంది చెప్తుండగా అన్న ఆసాలు కూడా స్వార్థం. ఆయన కూడా ఎంతో మేధస్సు ఎదుగుతుంది, ఆయన మేధస్సు ఎదుగుతుంది, ప్రభుత్వంలో గుర్తింపు వస్తుంది, 10 మందిలో గుర్తింపు వస్తుంది. పిల్లలు చేస్తున్నాడు చదువు చెప్తేనో పెరుగుతుంది, ధనం ఉంటేనో అరుగుతుంది. మనం ధనం ఏం చేస్తాం, ఎక్కువ పైసలు ఉంటే చివరిలో 30 చేపిస్తున్నాం. 10 లక్షల రూపాయలు 50,000 అయింది, 50,000 అయినాక మళ్ళీ పంట తెచ్చుకుంటే 20,000 అయింది, మళ్ళీ ఇంకేమైనా తెచ్చుకుంటే 10,000 అయింది. మనం చెప్పుకుంటే చదువు అట్లా కాదు, చదువుతా ఉంటే పెరుగుతూ ఉంటుంది. చదువుకు మించిన సంపద లేదు. ఈరోజు మీ జేబులో మీ బస్సులో 50,000 పెట్టుకున్నావు, ఇప్పుడు 5,000 పోతున్నావు, బస్సులో పోతున్నావు. బస్సు దిగేటప్పుడు ఎవరో దొంగలు 5,000 దొంగలు చూడవచ్చు, ఈ బస్సు దొంగచ్చు. కానీ విద్యను మాత్రం ప్రపంచంలో ఎవరు దొంగలించలేదు, చదువుకున్నారు ఉంటే ఒక గ్రామంలో పై చదువు ఉంటే ఆ గ్రామానికి అందుకు ఉదాహరణ మన ఊళ్ళో ఒక అతను మంచిగా చదువుకొని మెడికల్ ఆఫీసర్గా స్టేట్ లెవెల్ ఉన్నందుకు మన ఊళ్ళో అంతా పెద్ద దావకాన వచ్చింది చంద్రశేఖర్ గారు. అదేవిధంగా మన పిల్లల్లో ఒక కలెక్టర్ అయిందనుకో మన మండలాన్ని మన జిల్లాని చదువు అంతా పనిచేస్తుంది. కలెక్టర్ అయిందనుకో మన మండలాన్ని మన జిల్లాలో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. దాన్ని మీరు మొక్కలు వస్తే ఈ మానవ వస్తే వండుతారా, ఉండదు. వండుతా మొక్క ఉండబోయిందనుకో దాన్ని చక్కగా చేయొచ్చు, మనం చక్కగా చేస్తామో చేయలేము. మొక్కలు ఇప్పటి నుంచే మన పేరెంట్స్ కూడా వారి కోరికలను అందించి చదువుతున్నా లేదా హోంవర్క్ చేసుకుంటున్నా లేదా వాళ్ళు మంచిగా చదివిస్తే మన గ్రామాన్ని మీ కుటుంబానికి ఫస్ట్ మంచిగా చేస్తాం, తర్వాత గ్రామానికి, తర్వాత మండలానికి విధంగా అంచెలంచెలు ఎదిగిపోతుంది. మరి రామచంద్రయ్య గారు ఈ స్కూల్ ఎట్లా బహుమతులు తరగతి హైయెస్ట్ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఒక ఏమన్నట్టు బంగారు బంగారు సీల్డ్, ఇటువంటి సీల్డ్ చిన్న బంగారంతో చేసి ఫస్ట్ మార్కులు సెకండ్ మార్కులు వచ్చిన వాళ్ళకు అక్కడ కూడా సీల్డ్ గోల్డ్ సీల్డ్ ఇస్తామని ప్రకటన జరిగింది. ఇది దేనికంటే ప్రోత్సాహం. అందుకనే పిల్లలు మీరు చదివేది ఇష్టంగా చదవాలి, కష్టపడి ఎందుకు వేస్తూ ఇష్టపడి మీ సారులు చెప్పింది మంచిగా ఇది మంచిగా చదువుకుంటే మీ జీవితం బాగుపడుతుంది. మిమ్మల్ని కష్టపడి చదివి ఎండలో కష్టం చేసి తల్లిదండ్రుల కష్టం నెరవేరుతుంది. మరి మీరు సద్వినియోగం చేసుకోవాలి. రేపటి నుంచి ఎండాకాలంలో ఇంటి దగ్గర ఉంటాం కదా అని చెరువు పెట్టి ఎప్పుడు కూడా సెల్ వాడొద్దు. నిన్నమన్నా ఒక అమ్మాయి మీరంత అమ్మాయికే సెల్ ఛార్జింగ్ పెట్టి సెల్ ఆపరేట్ చేస్తుంటే పేలింది, చెయ్యి పోయిందా అని అది బతకడం అదృష్టం, ప్రాణాలు పోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా సెల్ ఛార్జింగ్ పెట్టి వాడొద్దు. సెల్ హీట్ అయినప్పుడు కూడా కొంచెం ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. హీట్ అయితే ఇప్పుడు పట్టుకుంటే మనకు తెలుస్తుంది. హీట్ అయిందనుకో దానికి పై పారిపోతే హీట్ అవుతుంది. మన జ్వరం వస్తే పై ఎట్లా హీట్ అవుతుందో సెల్ కూడా ఏమైనా లోపం ఉంటే హీట్ అవుతుంది. హీట్ అయినప్పుడు సెల్ పక్కన పెట్టాలి, ఎందుకంటే వేడి ఉంటుంది కాబట్టి చాలా డేంజర్. సెల్ ఉంటే ఉంది, పెడితే మాత్రం ఇప్పుడు స్టాప్లో 50% అంత పవర్ ఉంటుంది. పిల్లలు సెల్ అన్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా పంపించాలి. సెల్ హీట్ అయితే వాడద్దు, ఛార్జింగ్ పెట్టి వాడద్దు. ఛార్జింగ్ పెట్టి చెవుతాన్ని పెట్టుకున్నాం అనుకో మీ ప్రాణం పోతుంది. అట్లా అందుకొరకు జాగ్రత్తలు ఖచ్చితంగా వినాలి. సెల్లు ఖచ్చితంగా జాగ్రత్తగా వాడాలి. మీరు ఎండాకాలంలో ఇచ్చిన హోంవర్క్ మొత్తం చేసుకోవాలి.
మరి అదే ఇంతకుముందు చెప్పినట్టుగా ఇలాంటి వసతులు కానీ లేకపోతే ఇలాంటి పరికరాలు తప్పకుండా గతంలో ఒకటి చెప్పిన నేను బిజీలు ఉంటాం బయట పంచాయతీలు దాన్ని ఒకసారి రిపీట్ చేస్తే మీకు ఫోన్ ద్వారా అయినా సరే కలిసైనా సరే మీకు ఎలాంటి పని ఉన్నా ఎన్ని వేళలా మీకు సమకూర్చడం సిద్ధంగా ఉన్నాం. మరి రాత్రి 2:30 అర్ధరాత్రి 2:30 ఫోన్ చేసింది ఒక అతను ఇసుక డాక్టర్ రోడ్డు బైక్ ఫోన్ చేసింది. 2:30 ఫోన్ చేసినాక ఫోన్ మాట్లాడినాక నిద్ర రాలే, బయట లేదు గడ్డి కోసుకొచ్చి అడిగి ఇప్పుడు నేను అలాంటి పనులు నేను చెప్పకుండా పనికే పిల్లలపై చదువుపై సిద్ధ అవుతారని నోటు మీరు ఎంత తిరగకుండా ఇంటనే జాగ్రత్త ఉండాలని మరొకసారి నోటు. మరి ఇంతకుముందు చెప్పిన పద్మావతి టీచర్ ఎక్కడ పోదు, మన జూన్ 12కు మన స్కూల్కే వస్తుంది. అది పెద్ద పని కాదు, కారణంలో చెప్తాం. విద్యార్థుల సంఖ్య ఉంది, ఉపాధ్యాయులు కావాలి. కొంతమంది టీచర్స్ ఏమంటారంటే మిమ్మల్ని పోతే రెగ్యులర్గా పడిపోవాలి, తండ్రికి 2 రోజులు అనుకో 2 రోజులు అడగదు, నేను గుడ్డమి కన్నా 2 రోజులు ఎవరు అడగదు అని నేను తీసుకున్న జీతాన్ని న్యాయం చేయాలని ఇక్కడే ఉండాలని మనసులో మాట. అది ఆమె కరెక్ట్. ధన్యవాదాలు చెప్తూ తప్పకుండా మీరు కూడా ఆ టీచర్లు వీళ్ళంతా కూడా చిన్నప్పుడు మీకంటే ఘోరంగా ఏమీ లేవు, అదిగా తొలగడానికి బట్టలు లేవు. అటువంటి చదువు ఈరోజు మంచి కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వస్తుంది. మీరెందుకు రావద్దు? మనం కూడా మనలేక మనకంటే ఇంకా ఆ రోజు తిండి కూడా ఉండకపోయేది రోజుల్లో. మరి తిండి తిన్నప్పుడు ఈరోజు అన్నిటికైనా మన స్కూల్లో అన్నిటికైనా ఉన్నాయి కాబట్టి చెప్పేటోళ్ళు ఉన్నారు చదువు. ఆ రోజు చక్కగా కూడా చదువు చెప్పకపోయేది. మరి మనం చెప్పేటోళ్ళు లాంటి ఇన్ని చదువుకొని కష్టపడుతుంటే మీరు మంచిగా చదువుకుంటే మీరే బాగుపడతారు, మీ కుటుంబాలు బాగుపడతారు. కాబట్టి మంచిగా చదువుకుని సాగించుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మేము ధన్యవాదాలు.